జీతముండి మాయన్న ఓ చీతగడ తీవి వాయన మాయన్న ఓ చీతగడ నేను జీతం ఉన్న తమ్మి మనకు విముక్తి కావాలంటే పోరాటం చేయాలి తప్ప కాదని చెప్పి అప్పుడు అన్న జీతం ఉన్నప్పుడు అన్న కూడా బాగా ఆ జీతకాల పాడించుకున్న చరిత్ర అన్న పాడమంటే నేను వాడిన అప్పుడే పుట్టింది రెక్కబొక్క నొయ్యకుండా చుక్క చెమట పడవకుండా రెక్కబొక్క నొయ్యకుండా చుక్క చెమట పడవకుండా నొయ్యకుండా చుక్క చెమట పడవకుండా నొయ్యకుండా చుక్క చెమట పడవకుండా బాగా పెంచినవరా దొరోడు నీ పెంజంతా మందరితో దొరోడా ప్రజలలో పోయినప్పుడు రైతు కూలి సంఘం పెట్టిన మా యేసుబన్న రండిరో కూలన్నా రండిరో కూలన్నా సంఘం పెడదాము సంగతే చదువుతాము రండిరో కూలన్నా సంఘం పెడదాము సంగతే చదువుతాము రండిరో కూలన్నా హేరో కూలన్నా సంఘం పెడదాము సంగతే చదువుతాము రండిరో కూలన్నా పేదోళ్ళమంతా కలిసి పెట్టాలి సంఘము రండిరో కూలన్నా సంఘం తమ్మి ఈ విధంగా మనం పల్లెల్లో పోయినప్పుడు సంఘం పెట్టాలని సంఘం పెట్టించి భూమిలో పోరాటం చేసిన ఘనత అది మన మాచెల్ల యేసుబన్నకున్నది. ఎందుకంటే అప్పుడు యుద్ధాలు జరిగినాయి. భారతదేశం భాగ్యసీమల ఖనిజ సంపదకు కొలవలేదురా బంగారు కొండలు భూములున్నవి రాము ఎరగని జీవనదులురా. భారతదేశం భాగ్యసీమల ఖనిజ
సంపదకు కొదవలేదురా బంగారు పంటల భూములు ఉన్నవి చావు ఎరగని జీవనదులురా అన్ని ఉన్న అల్లుడి నోట్లో చదివి ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశముల దారిద్రమెత్తుందో నాయన మన దేశంలో నా అవినీతి ఎందుకు పెరిగిపోయల నిరుద్యోగులు నిరాశ చెంది తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు మానవెందుకు అమ్ముకున్నారు ఎక్కడ అవినీతి ఉంటే ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ కేసు వస్తుంది.